సర్కిల్ క్లోజ్ అయింది. అలాగే గోపాల్ రెడ్డి గారు, నేను ఇందాక ఆయన అన్నట్టు మేము ఇద్దరం ఒక సినిమా చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా మేము చేయలేకపోయాం. బట్ మళ్ళీ మేము మనిద్దరం కలిసి అండ్ ఆ సినిమా తర్వాత ఆయన యశోద చేశారు, కా చేశారు, అండ్ మొన్న రీసెంట్గా ఇంకో సినిమా చిదంబరం అనే సినిమా చేశారు. అండ్ మనం మళ్ళీ ఆ సర్కిల్ని క్లోజ్ చేసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ. ఇందాక మీరు అన్నట్టు ఈ సినిమాకి మీరు ముగ్గురు ఆర్ ద మెయిన్ పిల్లర్స్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ ఫర్ బిలీవింగ్ అస్. ఎందుకంటే నేను మాహా విజన్ బిలీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మేము సినిమా చేస్తున్నాం. మాహా నాకు కథ చెప్పక్కర్లేదు, సినిమా ఈరోజు డేట్ రమ్మంటే వచ్చేస్తాను నేను. బట్ అదే రేంజ్లో మీ ముగ్గురు బిలీవ్ చేశారు. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు హ్యావ్ పీపుల్ లైక్ యూ, శరత్, యా, అండ్ అనురాగ్. అండ్ థర్డ్ సర్కిల్ వచ్చి అనురాగ్ అండ్ శరత్. బ్లఫ్ మాస్టర్ అనే సినిమా మీ అందరికీ ఐడియా ఉందా? సో దానికి నా ఫస్ట్ సపోర్టర్స్ వీళ్ళే. నా డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ అప్రోచ్ అయింది నేను చాయ్ బిస్కెట్ని. బాసు ఇది నా సినిమా కొద్దిగా ఏదైనా చేసి పెట్టండి అని చెప్పి. సో ఫ్రమ్ దేర్ టుడే వి స్టాండ్ హియర్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మై ఫిల్మ్. సో దట్స్ అ గ్రేట్ విన్ ఫర్ మీ. అండ్ ద ఫోర్త్ సర్కిల్, అమీర్పేట్ కాదు, ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంటుంది, ఏంటది, ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ వెనకాతల ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని అందులో ఈ ఫస్ట్ ఫ్రెండ్ పైన సెకండ్ ఫ్రెండ్ ఇలా చెయ్యేసి మాట్లాడుతూ ఉంటాడు. మాకే అంటే ఈ వీడిని నేనే అనమాట. సో మాకేంటంటే కింద మొత్తం ట్రాఫిక్, ఆ టాప్లో ఉన్నాం కదా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు అక్కడేమో ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళేమో కిటికీల్లోంచి చూస్తున్నారు ఎగ్జామ్స్ రాయకుండా. మొత్తం ఇట్ వాస్ లైక్ కేయాస్ అనమాట. అంత కేయాస్ నేను ఎప్పుడు చూడలేదు, బికాస్ ఐ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇలా నా భుజం మీద ఒక పర్సన్ చేసి డైలాగ్ చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆ భుజం మీద చేసిన వ్యక్తి మహేష్ బాబు. సో ఆ సినిమా పేరు సీతం వాకిట్లో సిరిమల చెట్టు. ఆ సినిమాలో నేను మహేష్ బాబు గారు ఫ్రెండ్గా చేశాను. ఈ భుజం మీద చేసిన వ్యక్తి నేనే. ఊరంతా చెప్పేశాను, మహేష్ బాబు నా మీద చేసి మాట్లాడాడు గురు, ఇలా వేసి అరే మనం ఇలా చేద్దాం అని మొత్తం కట్ చేసి మొత్తం టామ్ వేసాను. ఫైనలీ సినిమాలో సీన్ లేదు, మనందరికీ జరిగేదే లైఫ్లో. ఆ సీన్ కట్ చేస్తారు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు మా బిస్కెట్ వేసావు, అసలు ఇదంతా కాదంటే దేవుడి దయ వల్ల డిలీటెడ్ సీన్స్లో ఆ సీన్ వేసారు. యూట్యూబ్లో ఉంది ఆ సీన్, కావాలంటే మీరు మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. SVSC డిలీటెడ్ సీన్ అని కొట్టండి వస్తుంది. అయితే అది ఎందుకు ఆపేయాల్సి వచ్చిందంటే పోలీసు వాళ్ళు వచ్చి, సార్ పిల్లలు ఎవరో ఎగ్జామ్ రాయట్లేదు, మీరు ఇక్కడ ఉంటే మీరు దయచేసి తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటే అన్న స్పేస్లో ఆ సీన్ కంప్లీట్ అవ్వలేదు. బట్ డిలీటెడ్ సీన్స్లో అది వచ్చింది. సో దట్ ఈస్ ది ఆరా ఆఫ్ మహేష్ బాబు గారు. అండ్ ద సర్కిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాజ్ హీస్ ప్రెజెంటెడ్ మై ఫిల్మ్. ఇప్పుడు నేను ఎవరికి చెప్పక్కర్లేదు, అక్కడ పేరుంది. GMB ప్రెజెంట్స్ గురు. మా వాళ్ళందరూ నన్ను ఏడిపించిన వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు. GMB ప్రెజెంట్స్ రావ్ బహదూర్. సో ఇట్స్ అ బిగ్గర్ సర్కిల్ అండ్ ఇట్ గాట్ కంప్లీటెడ్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. We are eagerly waiting, all of us, the entire team, to show it to Mahesh Babu garu. The entire, of course, Namrata garu is always రోజు మాతో ఫాలోఅప్లోనే ఉంటారు. బట్ మహేష్ గారు వారణాసి స్కెడ్యూల్ నుంచి వచ్చిన తర్వాత చూసి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బాబ్స్ రివ్యూ. సో ద బాబ్స్